ఇవాళ మనము మెదడు అండ్ స్పైన్ పరీక్షా విధానాలు గురించి డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు నార్మల్గా న్యూరాలజిస్ట్ అయినా న్యూరో సర్జన్ అయినా మేము బ్రెయిన్ అండ్ స్పైన్ సమస్యలు అంటే మెదడు కానీ వెన్నుపూస వెన్నుపాము సమస్యలని డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అయితే ప్రప్రథమంగా డయాగ్నోసిస్ చేయాలంటే ఇప్పటి వరకు 100 ఏళ్ళ నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ మెడిసిన్లో క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్గా ఇప్పుడు పేషెంట్స్ వచ్చి మా దగ్గర చూస్తూ ఉంటారు. రాగానే వాళ్ళ ప్రాబ్లం చెప్పే కంటే స్కాన్స్ రిపోర్ట్స్ చూపించి మొత్తం స్టోరీ చెప్తారండి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డయాగ్నోస్ చేసినారు, ఈ మందులు రాసినారు. అంటే వాళ్ళకి ఉన్న సమస్య కరెక్ట్గా డాక్టర్కి చెప్పడం అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మనకు అందరికీ అలవాటయ్యి అన్నీ ర్యాపిడ్గా డయాగ్నోసిస్ కావాలా, ర్యాపిడ్గా చెప్పేయాలన్నమాట. కానీ ఇప్పుడు వరకు కూడా ఎనీ మెడికల్ ప్రాబ్లం ట్రీట్ చేయాలంటే ఎస్పెషలీ బ్రెయిన్ అండ్ స్పైన్లో క్లినికల్ ఎగ్జామినేషన్, సిమ్టమ్స్, హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యావో, ఎలా స్టార్ట్ అయ్యావో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఫస్ట్ మాట్లాడి రిపోర్ట్స్ అన్ని తర్వాత చూపిస్తే డాక్టర్ దగ్గర అది పేషెంట్కి బెటరు, డాక్టర్కి బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు రిపోర్ట్స్ మనకు చూపించలేక డాక్టర్స్ పరంగా కూడా మాకు థాట్ ప్రాసెస్ అనేది వేరే డీవియేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరో డయాగ్నోసిస్ రాస్తారు, ఎవరో టెస్టులు రాస్తే అవి చూసి మిస్డయాగ్నోసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి విధంగా అసలు మీరు కన్సల్ట్ చేసే డాక్టర్ని మీ ఒపీనియన్ చెప్పకుండా, వేరే డాక్టర్స్ ఒపీనియన్ చెప్పకుండా వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి నిర్ధారణ చేయడం అనేది బెస్ట్ ఫర్ పేషెంట్ యాజ్ వెల్ as డాక్టర్. ఒకసారి థరో హిస్టరీ టేకింగ్, సిమ్టమ్స్ అడగడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మాకు యాజ్ ఎ డాక్టర్ మాకు ఒక ఐడియా వస్తుంది, ఒక 30-40% ఐడియా వస్తుంది ఇది ఏ జబ్బు కావచ్చు ఆర్ ఏ ప్రాబ్లం ఉంది అని. అలాంటి టైంలో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేస్తాం. సో ఇప్పుడు న్యూరో అండ్ న్యూరో సర్జరీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ప్రతి సంవత్సరము, ప్రతి డెకేడ్, ప్రతి 10 ఏళ్ళకి చాలా ఎవాల్వ్ అవుతుంది. మేము ట్రైనింగ్ చేసినప్పుడు అంటే 2000లో నిమ్మాన్స్లో ట్రైన్ అయ్యాము. అప్పుడు ఒక పాత సిటీ స్కాన్ ఉండేది, అప్పుడప్పుడే కొత్తగా ఎంఆర్ఐ ఇన్స్టాల్ చేశారనమాట. అండ్ మొత్తం కర్ణాటకలో 2-3 ఎంఆర్ఐ మెషిన్లు ఉండేవి. అండ్ అలాగే హైదరాబాద్లో కూడా మేజర్ హాస్పిటల్స్ గవర్నమెంట్లో కూడా ఎంఆర్ఐ లేదు, ఒక నిమ్స్ తప్పితే, ఆర్ సిటీ స్కాన్స్ లేవు. కానీ ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎంఆర్ఐలు, సిటీలు, ప్రతి చిన్న టౌన్లో సిటీ స్కాన్స్ వచ్చేసాయి. దీంతో డయాగ్నోస్టిక్ ఎయిడ్స్ అనేది మనకి చాలా బెనిఫిట్ అయ్యాయి. సో యాజ్ జనరేషన్ ఆఫ్ స్కానర్స్ పెరుగుతుంటే మనకి బ్రెయిన్లో, స్పైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా మైన్యూట్గా తెలుస్తుంటాయి. అలాంటి విధంగానే ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఎట్లా వచ్చాయంటే ఏ కెమికల్స్ ఉన్నాయి ఏ ట్యూమర్లో బ్రెయిన్లో, ఏ డిజెనరేటివ్ కండిషన్లో ఏ కెమికల్స్ ఎక్కువయ్యాయి, ఏ కెమికల్స్ తక్కువయ్యాయి, ఇవన్నీ డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట. దీంతో కరెక్ట్ నిర్ధారణ చేయొచ్చు. ఇది కాక ఇదేమో అనటామికల్ ఇమేజింగ్, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఆర్ డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. అంటే డిఎస్సి అంటే మనము రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఒక చిన్న క్యాథిటరు మనము థై కానీ లేకపోతే ఆర్మ్ బ్లడ్ వెజిల్ నుంచి బ్రెయిన్కి పంపించి ఆ టెస్ట్ చేసి చూస్తాం అనమాట. ఎలా బ్లడ్ ఫ్లో అవుతుంది, బ్లడ్ వెజిల్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, దీనివల్లనే స్ట్రోక్ వచ్చిందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, ట్యూమర్స్లో బ్లీడింగ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ కనుక్కోగలుగుతాం. సిటీ స్కాన్ అంటే ఎక్స్రేస్ వాడి మనము స్కానింగ్ చేస్తాము. దాంట్లో సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్ ఇమేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంఆర్ఐ అయితే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటాము. దాంట్లో హై ఫీల్డ్ మ్యాగ్నెట్లో హ్యూమన్ బాడీని పెట్టి ఫేజ్ రివర్సల్ ద్వారా ఈచ్ టిష్యూ నుంచి మనకి ఆ ఎలక్ట్రాన్స్ ఏదైతే మారే పద్ధతి ప్రకారం ఒక సిగ్నల్ ఎమిట్ అవుతుంది. ఈ సిగ్నల్స్ అన్ని మనం కంప్యూటర్లో క్యాప్చర్ చేసి ఇమేజ్ లాగా మనకి కనిపిస్తుంది. చాలా మంచి క్లారిటీ ఉంటుంది సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్. దాంతోనే గ్యాడోలినియం అనే కాంట్రాస్ట్ ఇస్తే ఇంకా ట్యూమర్స్ కానీ లేకపోతే బ్లడ్ వెజిల్ అబ్నార్మాలిటీస్ క్లియర్గా తెలుస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ అనటామికల్ ఇమేజింగ్. కానీ ఫిజియోలాజికల్ ఇమేజింగ్ కూడా ఉంటుంది. దాంట్లో ఏమంటారంటే మనము ఇప్పుడు పెట్ స్కాన్స్ ఉంటాయి, దాంట్లో ఎఫ్డిజి పెట్టించి ఏ పార్ట్లో మెటబాలిజం ఎక్కువ ఉంది, ఏ పార్ట్లో మెటబాలిజం తక్కువ ఉంది, ఏ లీజన్స్లో మెటబాలిజం ఎక్కువ ఉంది, ఏ మెటబాలిజం తక్కువ ఉంది, ఏ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గింది, ఏ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివిటీ పెరిగింది, ఇవన్నీ చేసి చూసి మనము రోగ నిర్ధారణ బాగా చేయొచ్చు. అలాంటి విధంగానే బ్రెయిన్ యాక్టివిటీ చెక్ చేయడానికి మనము ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఉంటుంది. ఏదైతే మనం హార్ట్ యాక్టివిటీకి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఉంటుందో అలాంటిది బ్రెయిన్ మన స్కాల్ప్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి, సర్ఫేస్ ఎలక్ట్రోడ్స్, మనం రికార్డింగ్స్ బ్రెయిన్ నుంచి వచ్చే యాక్టివిటీ రికార్డింగ్ చేసి దాంట్లో పేషెంట్కి ఫిట్స్ వస్తున్నాయా, లేకపోతే ఫిట్స్ లేకుండా యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే
ఇంకా ఇవన్నీ మనం డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటుంది. అదే నర్వ్స్ అంటే స్పైన్ నుంచి బయటకు వచ్చే నర్వ్స్, మజిల్కి పోయే నర్వ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయంటే, స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉన్నాయంటే మనం అప్పుడు నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి నిర్ధారణ చేయొచ్చు. లేదు మజిల్ ఇష్యూతోని నర్వ్స్ డీజనరేట్ అవుతున్నాయంటే ఈఎన్ఎంజీ అనే టెస్ట్, స్మాల్ నీడిల్స్ పెట్టేసి మజిల్ యాక్టివిటీ తెలిసి ఇది నర్వ్ నుంచి వచ్చే ప్రాబ్లమా మజిల్ నుంచి వచ్చే ప్రాబ్లమా అనేది నిర్ధారణ చేయొచ్చు. సో ఇవన్నీ బేసిక్గా న్యూరాలజీ న్యూరోసర్జరీలో మనము డయాగ్నోసిస్ చేసే పరికరాలు. సో వీటి వల్ల కరెక్ట్ రోగ నిర్ధారణ అయ్యి మనము కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా మంచి ఆసక్తిగా ఉంది.